హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అనూష అభిరుచులు. ఈ రోజు మన కిచెన్లో కాకరకాయ పులుసు సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాకరకాయ మీద ఉన్న ఈ చెక్కును మొత్తం తీసేసుకుని వాటర్లో మంచిగా వాష్ చేసేసుకొని రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ముందుగా కర్రీకి సరిపడినంత చింతపండు వాటర్లో నానబెట్టేసుకోవాలి. కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా కాకరకాయ ముక్కలకి ఈ మసాలా మొత్తం మంచిగా పట్టుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం కరెక్ట్గా సెట్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నుండి 15 నిమిషాల వరకు పులుసుని మంచిగా మసలనివ్వాలి. కాకరకాయ పులుసు ఫాస్ట్గా అయిపోవాలని కొందరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటారు. కానీ ఇలా ఓపికగా ఒక గిన్నెలో మసల పెట్టుకొని చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా కాకరకాయ పీస్ అనేది ఎంత ఈవెన్గా కుక్ అయిపోయిందో. అంతేనండి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన కాకరకాయ పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.